హలో అండి, నమస్తే. మేమైతే పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళటం. చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్తున్నారు. ఇది మంగళగిరిలో ఉందండి. మేము సాటర్డే రోజు వెళ్ళాము. భక్తుల రద్దీ మరీ ఎక్కువ లేరు, అలా అని తక్కువ లేరు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి. అయితే వారం అనేది అయితే లేదని చెప్తున్నారు, ఎప్పుడు వస్తూనే ఉంటారంట. అయితే మాకు 2 hours టైం పట్టిందండి దర్శనానికి. ఇంకా బాగా విపరీతంగా భక్తులు ఉంటే మాత్రం చాలా టైం పడుతుందని నాకు అనిపించింది. ఇక్కడ టెంపుల్ మొత్తం గమనించండి. చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అండి. ఒక విధంగా హిస్టారికల్ అని చెప్పొచ్చు. కొన్ని వందల శతాబ్దాల కాలం నాటి టెంపుల్ అండి. ఇక్కడ స్వామికి పానకం అంటే ఇష్టం. మనం పానకం కొనుక్కొని అక్కడ అయ్యగారికి ఇస్తే నివేదించి మిగిలిన పానకం ఇస్తారు. మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఏదైనా కోరిక కోరుకొని ఒక కాయిన్ అంటిస్తే మన కోరిక నెరవేరుతుందంట. పైన రాజలక్ష్మి అమ్మవారు, విష్ణుమూర్తి దేవాలయాలను కూడా దర్శించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు గండాల నరసింహస్వామి దగ్గర దీపారాధన చేసుకుంటే ఏమైనా గండాలున్నా తొలగిపోతాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఫోటోలో చూసిన రూపమే గర్భగుడిలో కూడా స్వామి ఉంటాడండి. ఆ నోట్లోనే పానకం పోస్తూ ఉంటారు. సో మిగిలిన పానకం మనకి ఇస్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు కింద పెద్ద పెద్ద గోపురాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి కదండి. కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, పక్కన శివాలయం ఉంది. భోజనాలు పెడుతుంటే మేము అక్కడ భోజనం కూడా చేశాము. అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మాకు టైం సరిపోలేదు. అక్కడ చుట్టూ పెద్ద పెద్ద గోపురాలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి చిన్న గోపురాలండి. ఇవన్నీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడిన గోపురాలు. ఇక్కడ పెద్ద గోపురం ఉంది కదా, ఇది ఆంధ్రప్రదేశ్లో 2వ పెద్ద గోపురం అని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.